రంగంపేట మండలం దొడ్డిగుంట హత్య కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని, లేని పక్షంలో రంగంపేట పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు వాసంశెట్టి రాజేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా రంగంపేట శ్రీరాయప్ప పంతులుని సత్రంలో మృతుడు నాగేంద్ర తల్లిదండ్రులతో పాటు బీసీ దళిత సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదని ఎస్ఐ శివప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా చర్యలు తీసుకోకపోతే రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద బీసీ ఎస్సీ సంఘాలతో ఆందోళన చేపడతామన్నారు. మృతుడు నాగేంద్ర కుమార్తెకు ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని, సాయం అందించాలనే విషయంపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు మంత్రులను కలుస్తామని జిల్లా నాయకుడు విష్ణు అన్నారు. దొడ్డిగుంట మాజీ సర్పంచ్ వార అమృత ప్రసాద్, నాయకులు యు గంగాధర్, ధర్మరాజు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. మా గ్రామానికి చెందిన పక్క నాగేంద్ర అనే వ్యక్తి, అతని భార్య నల్లమిల్లి గ్రామానికి చెందిన తోరాటి శివ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతను ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడటం చూసిన భర్త కోపగించి తన భార్యను మందలించే ఉద్దేశంతో అతను పట్టుకున్న ప్రయత్నం చేయగా అతను బైక్ వదిలేసి పారిపోవడం జరిగిందండి. ఆ విషయాన్ని వెంటనే నా పెద్ద గ్రామ పెద్ద చెప్తే మేము వచ్చి ఆ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. ఇది తప్పు చర్యగా మీరు భావించి ఆ పక్క నాగేంద్ర భార్య వీరలక్ష్మి మీద ఆ తోరాటి శివ నల్లమిల్లి గ్రామం తోరాటి శివ మీద తీసుకోమని పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి. అయితే దాని మీద ఎస్ఐ గారు స్పందించలేదు. మెయిన్ అక్కడ ఏంటంటే అమ్మాయిని పిలిచి అమ్మాయి ఏంటంటే నా ఇష్ట ప్రకారం వెళ్ళాను, తప్పు చేశానని చెప్పి అమ్మాయి ఒప్పుకుందండి. అప్పుడు నేను ఎస్ఐ గారిని, సార్ అమ్మాయి ఇష్ట ప్రకారం వెళ్ళా కానీ భర్త ఉన్నాడు కదా, భర్తనుగా తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా, కాబట్టి ఆమె మీద కూడా చర్య తీసుకుని అతను ఎట్టి పరిధిలోనూ ఆ ఎత్తుకి రాయకుండా అతను కూడా కంట్రోల్ చేయమని ఎస్ఐ గారిని మేము రిక్వెస్ట్ చేసాము. కానీ ఎస్ఐ గారు దాన్ని పట్టించుకోలేదు. తప్పు చేసుకోవచ్చు ఆడ మనిషి, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది అంటారు ఆయన. నేను సార్ చట్టంలో అది ఎక్కడా లేదండి, భర్త ఇష్టం లేకపోతే భర్తకి విడాకులు ఇచ్చి వేరే వ్యక్తితో పోయే అధికారం ఉండొచ్చు స్త్రీకి, కానీ మేము కాదనలేదు. కానీ భర్త ఉండగా వేరే దొడ్డుగుంటలో జరిగిన 10 రోజుల క్రితం జరిగిన ఈ పక్కా నాగేంద్ర అన్న అతనికి మనం ఒక న్యాయం చేయాలని ఇప్పుడు కూడా ఊరు పెద్దలు, మండల గ్రామ కాకినాడ నుంచి పెద్దలు వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చే న్యాయం ఏం జరిగిందన్నది కూడా మాకు ఇంటిమేషన్ ఇస్తే ఇలా జరిగిందని కూడా మేము సంతోషిస్తాం. అలాగంటే దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఒకసారి దర్యాప్తు చేసి వాళ్ళని కూడాను చట్టపరంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. నా పేరు విష్ణు, తూర్పుగోదావరి జిల్లా. ఈ రోజున సమావేశానికి ముఖ్య ఉద్దేశం దొడ్డుగుంట గ్రామంలో పక్కా నాగేంద్ర అనే వ్యక్తిని పథకం ప్రకారం వెనకాల సూత్రధారులు ఉంటూ పథకం ప్రకారం ఇవాళ 2 ముగ్గురు కలిసి అతన్ని హతమార్చడం జరిగింది. దీంట్లో పూర్తిగా అధికారుల యొక్క నిర్లక్ష్యంగా భావిస్తున్నాం. ఈ పథకంలో భాగంగా అధికారులు కూడా ఉన్నారని, ఎందుకంటే దీనికి ముందస్తుగానే ఇక గ్రామంలో కుటుంబాలు కానీ పెద్దలు కానీ పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం, పోలీసు వారు దాన్ని తప్పు చేసిన వాళ్ళని నిందించి కంట్రోల్ చేయవలసిన శాఖ పోలీస్ శాఖ అనేది ఒక ప్రత్యేకత సొసైటీలో ప్రత్యేకత సంతరించుకున్న శాఖ. వాళ్ళు పబ్లిక్ ఎవరేం చెప్పని వినకపోయినా పోలీసు వారు ఏదైనా చెప్తే బెదిరిస్తే వాళ్ళు కంట్రోలింగ్లోకి వెళ్తారు. ఆ కంట్రోలింగ్ చేయలేదు వాళ్ళు. అమ్మాయిని నువ్వు ఈ తప్పు పని మళ్ళీ ఇంకోసారి చేస్తే ఇంకో విధంగా నేను ఇబ్బంది పెడతాము, నువ్వు ఈ తప్పు పని చేస్తే నిన్ను ఇంకో విధంగా ఇబ్బంది పెడతామని, ఈ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు మేము ఉపయోగిస్తామని పోలీసు వారు ఎవరైతే ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఉన్నారో అయినా వీళ్ళిద్దరిని మందలించి ఉంటే ఈ హత్యకి పురోగతి చెందేదేం కాదు. ఎందుకంటే ఈ హత్య చేయడానికి డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ గుంట ఎస్ఐ గారు చేసిన నిర్వాహం ఏంటంటే చట్టాన్ని ఆయన ఉల్లంఘించడే. అందరికీ నమస్కారం అండి. దొడ్డుగుంట గ్రామంలో భర్త నాగేంద్ర హత్య జరిగిందన్న విషయం గతంలో మీకు అందరికీ తెలుసు. అయితే అదే విషయంపై న్యాయం కోరుతూ మేము తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పరోక్షంగా వారికి సపోర్ట్ చేసిన శివ అన్న వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పేసి మేము దానిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఈ రోజు వరకు కూడా అతనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఈ మర్డర్ జరగడానికి ప్రధాన కారణం రంగంపేట ఎస్ఐ గారు. రంగంపేట ఎస్ఐ గారికి ఈ భర్త నా భార్యని ఎలా జరుగుతుందని చెప్పేసి అక్రమ సంబంధంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బండి ఆ గ్రామస్తులు పట్టుకెళ్ళి బండి ఇచ్చినా కూడా ఎస్ఐ గారు పట్టించుకోకపోవడం వల్ల అతను ఏం చేస్తారన్న ఆలోచనతోనే ఈ మర్డర్ జరగడం జరిగింది. అదే విషయంపై మేము జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం జరగకుండా ఉండాలంటే అది ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే పరోక్షంగా ఎవరైతే శివాన్న వ్యక్తి సపోర్ట్ చేశాడో అతనిపై కూడా మీరు కేసులు కట్టాలని చెప్పేసి మేము ఇచ్చేసిన ఇంతవరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే విషయంపై ఈ రోజున దొడ్డుగుంట గ్రామం వచ్చి రంగంపేట మండలంలో రంగంపేట మండల హెడ్ క్వార్టర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఇదే విషయం మీద ఈ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా కలిసి మేము ఒక ఆయనకు వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే మాకు జరిగిన అన్యాయంపై వారికి కూడా మా బాధను చెప్పుకోవడానికి మేము వెళ్ళి ఆయనకు కలిసి మా బాధను చెప్పుకోవాలని అనుకుంటున్నాం. అలాగే ఎట్టి పరిస్థితులు కూడా రంగంపేట ఎస్ఐ గారిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రంగంపేట మండలంలో